your lifter. Hallelujah. Praise the Lord. Praise. Steps in your life. He wants to make your life beautiful. He shed his blood for you, my friend. I'm talking to you. Suicide is not the solution. Today I'm telling you, Jesus is the solution. Only Jesus. Hallelujah. There is hope, my friend. Don't give up. There is light, my friend. Don't give up. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామములో మీ అందరికీ మరి దేవుని నామములో శుభం పలుకుచున్నాను. అందరు బాగున్నారని నమ్ముచున్నాం. హల్లెలూయా. గ్లోరీ బీ టు జీసస్. మరి ఈరోజు ఆదివారం చాలా ప్రత్యేకమైన ఆదివారం. మరి మనం అందరం కూడా ప్రభురాత్రి భోజనంలో పాల్పంచుకోబోతున్నాం. అట్ ద ఎండ్ ఆఫ్ ద సర్వీస్ మరి చివరిన మరి ప్రభురాత్రి బల్ల ఉంటుంది కాబట్టి దయచేసి మరి రొట్టె ఏదన్నా పళ్ళ రసం ఉన్నట్లయితే సిద్ధపరచుకొని అందరం కలిసి మరి రొట్టె ద్రాక్ష రసంలో పాల్పంచుకోబోతున్నాం. ఏమే అంతేకాదు దయచేసి లింక్ షేర్ చేయండి, తెలిసిన వారికి చెప్పండి ఏ విధంగా మరి మీరు దీవించబడుతున్నారో. ఇట్స్ అ మినిమం థింగ్. మనం దేవుని రాజ్య వ్యాప్తి కొరకు మనం చేయాల్సింది అంటే జస్ట్ ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ మీరు ఏం చేయవచ్చు, ఆ లింక్ పంపించండి, వారి వినమని చెప్పండి. ఎందుకంటే ఈరోజు మీరు దీవించబడబోతున్నారు దేవుని వాక్యం ద్వారా. హల్లెలూయా. గ్లోరీ బీ టు జీసస్. మీరు చూపిస్తున్న ప్రేమను బట్టి మీ అందరికి కూడా ఎంతో వందనాలు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సో గెట్ రెడీ, లెట్స్ స్టార్ట్ దిస్ సర్వీస్. అలనాడు దూతలు పాడిన క్రిస్మస్ పాట ఈనాటి వరకు ప్రజాహృదయంలో మారుమోగుతోంది. ఊర్ధ్వలోకమందు దేవదూతల స్తుతులందుకునే దేవుడు కన్యక గర్భవాసాన పుట్టాడు, నరావతారం ధరించాడు. ఈయన సాక్షాత్తు దేవుడు, నీతి సూర్యుడు, దేవపుత్రుడు. మృత్యుభీతిని గెలవండి, ఆత్మశుద్ధి పొందండి. ఈ గేయ రచయిత చార్లెస్ వెస్లీ. ఆ ప్రభు
హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ప్రభు నామంలో మీకు శుభములు కలుగును గాక అని పలుకుచున్న. అదే రీతిగా ఈ క్రిస్మస్ యొక్క శుభాకాంక్షలు ప్రభు నామంలో మీకందరికీ సంతోషము, సమాధానము, క్రిస్మస్ యొక్క శాంతి మీకు కలుగును గాక అని నేను ప్రార్థన చేస్తున్నాను. దేవుడు ఇచ్చిన మరొక అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు. అందరూ కూడా కళ్ళు మూసుకుంటే చిన్న ప్రార్థన చేసుకుని ప్రారంభం చేసుకుందాం. దగల తండ్రి, కృపల రక్షక యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు. పరిశుద్ధుడా, పరిశుద్ధాత్మ దేవ, ఉదయకాలను స్తుతించి ఆరాధించి మహిపచ్చి గణపసనం దేవ, ఇదిగో ఈ ఆరాధనను ప్రభ మేము ప్రారంభించుకొని చూడగా, పరిశుద్ధాత్మ దేవ మీరు మా మధ్యలోనికి రండి, మీ ఆత్మతో మమ్మల్ని నింపండి, నీ సన్నిధి ఇక్కడ ప్రకాశింప చేయండి, ప్రతి ఒక్కరిని దర్శించండి, ప్రతి ఒక్కరితో మాట్లాడండి ప్రభా. ఈ దినవతండి నాన్న, ఈ యొక్క మా స్తుతుల సింహాసనంపై మీరు ఆసీనుడి కండి. ఆరాధనలో ఆత్మను కుమ్మరించి ఆత్మతో సత్యంతో నిన్ను ఆరాధించడానికి నీ కృప దాయిత్యం అడుగుచున్నాను. అదే రీతిగా వాక్యం ధ్యానించుచుండగా ప్రభా, మరి మమ్ములను నీ వాక్యంతో అభిషేకించి తండ్రి నాయన, వాక్యముతో నింపి ప్రభా, నీ మాటలు మాకిచ్చి మా యొక్క నోటి మాటలు మా హృదయ ధ్యానము నీకు అంగీకారంగా చేసుకొని ఆ హృదయ ధ్యానము మాకు ఆశీర్వాదకరంగా, నీ మహిమకరంగా చేసుకొని ఉన్నట్లు ప్రభా, నీ అధీనానికి, నీ అధికారానికి మమ్మల్ని అప్పగించుకొంచు. యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సంగమా, ఈ ఉదయ కాలమున మరి దేవుని నామముల గురించి మీతో ధ్యానించాలని నేను ఆశపడుచున్నాను. ఎందుకంటే దేవుని నామము శక్తి కలిగిన నామము, దేవుని నామం మహిమ కలిగిన నామము. ఆ నామములో మనకి ఎన్నో దీవెనలు, ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆ నామము ఎన్నో కార్యాలు చేస్తుంది. కాబట్టి మనము ఆ నామముల గురించి తెలుసుకోవాలని నేను ఆశపడుచు మరి దేవుని నామముల గురించి మరి ధ్యానించుదాం ఈ దినము. మరి ముందుగా నామము అంటే పేరు యొక్క ప్రాముఖ్యత, పేరు యొక్క విశిష్టత మరి నేను కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి మనిషి జీవితంలో పేరు చాలా ప్రాముఖ్యమైనది. అది పరలోకమైన, భూలోకమైన, పాతాళలోకమైన ప్రతి దానికి ఒక పేరు ఉంది. ప్రతి వ్యక్తికి ఒక పేరు ఉంటుంది. ఈ సృష్టిలో సృష్టింపబడిన ప్రతి దానికి పేరు ఉంది. పేరు లేకపోతే మనము మరి దేన్ని మనం గుర్తించలేము, దేన్ని మనం అనుభవించలేము, ఏది కూడా మనం తెలుసుకోలేము. కాబట్టి పేరు చాలా ప్రాముఖ్యమైనది. ముఖ్యంగా మనుషుల జీవితంలో, వ్యక్తిగత జీవితంలో ఒక వ్యక్తి పేరు మరి పేరు దానికి ఒక విశిష్టత ఉన్నది. ఆ పేరు ఆ వ్యక్తి గురించి తెలియజేస్తుంది. ఆ వ్యక్తికి ఒక గుర్తింపునిస్తుంది. ఆ వ్యక్తి ఎక్కడ ఉంటాడో, ఏం చేస్తాడో, ఎలా చేస్తాడో, ఆ వ్యక్తి యొక్క స్వభావం ఏంటో అన్నీ కూడా ఆ పేరుని బట్టి తెలిసిపోతాయి. ఆ పేరు అంత ప్రాముఖ్యత ఉంది. మరి ఈ లోకంలో కొంతమంది అయితే ఆ పేరు అనే మాటకు చాలా విలువనిస్తారు. అంటే ఈ లోకంలో ఆ పేరు కంటే విలువైంది ఇంకోటి లేదని కొంతమంది భావిస్తారు. ఎందుకంటే వాళ్ళు పలుకుతారు. మనం పిలిచినప్పుడు తప్పుడు పేరుతో పిలిస్తే వాళ్ళు పలకరు, కానీ మళ్ళీ కోపం వస్తుంది. అట్లాగే వాళ్ళ పేరుని తప్పుడుగా ఉచ్చరించకూడదు. అలాగే పేరు రాసేటప్పుడు తప్పు కూడా రాయకూడదు. ఎందుకంటే వాళ్ళు ఆ పేరుకి అంత గౌరవం ఇస్తారు, అంత ప్రాముఖ్యత ఇస్తారు. దేవుని బిడ్డలారా, పేరులో నిజంగా ఒక చాలా విశిష్టత, పేరుకు ఒక ప్రాముఖ్యత మరి ఉన్నది. అందుకనే దేవుడు మరి ప్రతి ఒక్కరికి పేరు చెప్పిన ఆయన జ్ఞాపకం చేసుకోగలుగుతున్నాడు. అలాగే మనము కూడా ఒకరిని జ్ఞాపకం చేసుకోవాలంటే పేరు పెట్టే జ్ఞాపకం చేసుకుంటాం. మన ఒకరికి ఏదైనా చెప్పాలంటే పేరు పెట్టే చెప్తాం. కాబట్టి పేరు చాలా అవసరమైనది ఈ లోకంలో. పేరు లేకపోతే మనకి లోకంలో గుర్తింపు లేదు, సమాజంలో గుర్తింపు లేదు. పేరు ఏంటంటే సమాజంలో నీ యొక్క ముఖ చిత్రం లాంటిది.
సమాజంలో ఎవరినైనా నీ పేరు పెట్టి అడిగినప్పుడు వాళ్ళు నీ ముఖం ఎట్లా ఉంటుంది, నువ్వు ఎక్కడ ఉంటావు, ఏం చేస్తావు, ఎలా చేస్తావు, నీ స్వభావం ఏంటి, నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అంతా కూడా వాళ్ళు చెప్పగలుగుతారు జస్ట్ పేరును బట్టి. అలాగే దేవుని బిడ్డలారా, ఒక వస్తువు అయినా కానీ ఒక జీవి అయినా కానీ దేనికైనా ఆ పేరు పెట్టి మనం చెప్పినప్పుడు దాని యొక్క చిత్రము మనలోకి వస్తుంది. కాబట్టి పేరు చాలా ప్రాముఖ్యమైనది. పేరు కేవలం వ్యక్తికి మాత్రమే కాదు, పేరు సంబంధాలను కూడా తెలియజేస్తుంది. వ్యక్తులకు మధ్యలో సంబంధం, కుటుంబాలకు మధ్యలో సంబంధం, మరి దేవునికి మనుషులకు మధ్యలో సంబంధం. ఈ సంబంధం కూడా తెలియచేసేదే పేరు. ఉదాహరణకు తాత, మామ అంటే మామ అని చెప్పినప్పుడు మరి ఆ సంబంధం, ఆ మాట మనకి బయలుపరుస్తుంది. అలాగే తాత అని చెప్పినప్పుడు, ఫాదర్ మదర్ అని చెప్పినప్పుడు ఆ రిలేషన్షిప్ని ఆ పేరు మనకి తెలియపరుస్తుంది. మరి ఇంకా పేరు వ్యక్తి యొక్క గుర్తింపు, వ్యక్తిత్వం మాత్రమే కాదు, అతని కుటుంబమును కూడా ఆ పేరు ప్రతిబింబిస్తుంది. కుటుంబంలో ఉన్న వారిని కూడా ప్రతిబింబిస్తుంది. అతని యొక్క కల్చర్, లేకుంటే అతని వంశ పారంపర్యం నుండి వాళ్ళు పొందుకున్నవన్నీ కూడా ఆ పేరు ప్రతిబింబిస్తుంది. కాబట్టి పేరు చాలా ముఖ్యమైనది, ప్రాముఖ్యమైనది. పేరు మర్చిపోతే మనము ఆ వ్యక్తిని మర్చిపోయినట్లే. ఆ వ్యక్తి గురించి మనము మరి ఏమి చెప్పలేము కూడా. కాబట్టి పేరుకి ఈ లోకంలో చాలా ప్రాముఖ్యత ఉన్నది. కాబట్టి ఆ పేరు, మరి ఈ మనిషి పేరుకే ఇంత ప్రాముఖ్యత ఉంటే దేవుని నామానికి ఎంత ప్రాముఖ్యత. అది మనిషి పేరుకే ఇంత అవసరత ఉంటే దేవుని నామమునికి అత్యవసరత మనము కలిగి ఉన్నాము. దేవుని నామం విషయంలో చాలా అత్యవసరత కలిగి ఉన్నాము. మరి దేవుని నామము తెలియకపోవడం అనేది అన్నిటికంటే బహు ఘోరమైన పరిస్థితి. ఎందుకంటే దేవుని విషయంలో అది అజ్ఞానాన్ని తెలియజేస్తుంది. అంత మాత్రమే కాదు, దేవుని విషయంలో మనము ఆయన పేరు విషయంలో తెలుసుకొనుట అన్నది ఈ లోకంలో అత్యంత శ్రేష్టమైనది. ఎందుకంటే దేవుని నామము మనం తెలుసుకున్నప్పుడు ఆ నామము దేవుని యొక్క శ్రేష్టతను, ఆయన గుణగణాలను, ఆయన యొక్క విశిష్టతను ఆయన మనకి బయలుపరుస్తాయి. ఒకవేళ మన దేవుని నామములు కనుక మనం తెలుసుకొనలేని స్థితిలో ఉంటే మనం దేవుని యొక్క శక్తిని, దేవుని ప్రభావాన్ని, దేవుని మహిమను కూడా మనం తెలుసుకోలేక అజ్ఞానంలో గుడ్డివారి వలె మనం ఉండవలసి వస్తుంది. ఎందుకంటే ఈ యొక్క దేవుని యొక్క నామము యొక్క తెలివి కలిగి ఉండటం అన్నిటికంటే శ్రేష్టమైన విషయము. దేవుని నామం విషయంలో కలిగిన తెలివి ఈ లోకంలో అన్నిటికంత శ్రేష్టమైన తెలివి అయి ఉంటుంది. ఎందుకంటే ఆ శ్రేష్టమైన తెలివి దేవుని యొక్క శ్రేష్టమైన కృపను, దేవుని యొక్క శ్రేష్టమైన గుణగణాలను బయలుపరిచి ఆ శ్రేష్టమైన కృపను అందించటానికి మనం పొందుకునే ఒక మార్గంగా ఉంటుంది. మరి అంత మాత్రమే కాదు, దేవుని నామములు, దేవుడు ఏమై ఉన్నాడో, ఆయన గుణగణములు ఏంటో అవి మనం చూడటానికి ఒక కిటికీలులాగా అవి ఉంటున్నాయి. దేవుని నామములు ఆ కిటికీల్లోండి మనం చూసినప్పుడు దేవుని గుణగణాలు మనకు బయలుపరచబడతాయి, మనం తెలుసుకుంటాం. ఎప్పుడైతే ఆ దేవుని యొక్క గుణగణాలు, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క మహిమ, దేవుని కార్యాలు, దేవుని మంచితనము, దేవుని కృప, దేవుని ప్రేమ మనము చూడగలుగుతాము, అవి మనము అనుభవించడానికి కూడా అవి మనకి ఒక ద్వారాలుగా ఉంటాయి. అవి మనకి ఒక అనుభవం కలుగచేస్తాయి. దేవుని నామములు మరి ఆయన్ని
మన మధ్యలోకి ఆహ్వానించడానికి ఒక మార్గంగా ఉంటుంది. మనం ఆ నామమును బట్టి ఆయన్ని ఆహ్వానించినప్పుడు ఆయన సన్నిధి మన మధ్యలోనికి దిగి వస్తుంది. ఆ సన్నిధి మన మధ్యలోనికి దిగి వచ్చినప్పుడు ఆయన ఆశీర్వాదాలు, ఆయన దీవెనలు, ఆయన ఏర్పాటు చేసిన ప్రతి విధమైన ప్రణాళిక మనము అనుభవించడానికి మనకి దేవుని కృప అత్యధికంగా ఉంటుంది. దేవుని బిడ్డలారా, అందుకని కీర్తనలు 99వ అధ్యాయం 10వ వచనంలో ఈ విధంగా రాయబడింది. కీర్తనలు 9:10 2వ లైను, కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. దేవుని నామాన్ని ఎరిగిన వారు మాత్రమే దేవుని నమ్ముకొని పూర్తిగా ఆయన మీద ఆధారపడి ఉండగలుగుతారు. ఇంకొకటి, మరి ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో ఒక మాట, మరి నేను ఒక చివరి 17వ అధ్యాయం 17 నుండి 19, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతను గల మనసు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనలందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను అని ఇక్కడ పౌలు గారు రాయిచున్నాడు. ఏమని రాయిచున్నాడు అంటే, దేవుడిదైన మహిమ స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుటయందు మనకి జ్ఞానము ప్రత్యక్షత కలగాలని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే మనకి ఆ ప్రత్యక్షత లేకపోతే, మనము ప్రత్యక్షత లేకుండా గుడ్డివారుగానే మనము ఈ లోకంలో ఉండిపోతాం. మనము ముందుకు వెళ్ళలేము, మనం దేవుని దగ్గర నుండి ఏం పొందుకోలేము. కాబట్టి దేవుని నామములు మనం తెలుసుకోవాలి. మరి ఇంకా రాబోయే దినాల్లో మరి దేవుని నామముల గురించి మనం ధ్యానించేద్దాం, ఆశీర్వాదం పొందుకుందాం, మరి ముందుకి సాగిపోదాం. అట్టి కృప దేవుడు మనకందరికీ కలుగచేయను గాక. రండి, బెత్లెహేములో జన్మించిన ప్రభువు, రాజాధిరాజు, కన్యక కన్న కుమారుడు. రండి, ఆయనకు నమస్కరించండి, ఆరాధించండి. పవిత్ర జన్మ ఎత్తిన యేసు, శరీరము ధరించిన అనాది వాక్యం, సర్వేశ్వరుడు నరరూపమెత్తాడు. ఆయనను ఆరాధించి తరించండి. ఈ గీత రచయిత ఫ్రెడరిక్ ఓకెల్లీ. భక్తులారా, లోకరక్షకుండు బెత్లెహేమందు నేడు జన్మించెన్. రాజాధిరాజు ప్రభువైన యేసు నమస్కరింపరండి, నమస్కరింపరండి, నమస్కరింపరండి ఉత్సాహముతో. సర్వేశ్వరుండు నరరూపమెత్తి కన్యకు పుట్టి నేడు వేంచేసెన్. మానవ జన్మమెత్తిన శ్రీ యేసు నీకు నమస్కరించి, నీకు నమస్కరించి, నీకు నమస్కరించి పూజింతుము. దూతలారా ఉత్సాహించి పాడి, రక్షకుండైన యేసును
నమస్కరింపరండి 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 ఉత్సాహముతో. యేసు ధ్యానించి నీ పవిత్ర జన్మ ఈ వేళ స్తోత్రమునర్పింతుము. అనాది వాక్యమాయే నరరూపు నమస్కరింపరండి 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 ఉత్సాహముతో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు పలుకుచున్నాను. మీ అందరికి కూడా మన ఆన్లైన్ సర్వీస్కి ఆహ్వానం పలుకుచున్నాను. మీ అందరు బాగున్నారని నమ్ముచున్నాను. మరి ఒక ఆదివారం దేవుడు మన జీవితంలో అనుగ్రహించి ఉన్నాడు. దీన్ని బట్టి సమస్త మహిమ దేవునికి చెల్లునుగాక. ఆయన కృపని బట్టి వందనాలు. అనేక మంది సాక్ష్యాలు చెప్తున్నారు. దీన్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యం చేస్తున్నట్లయితే, మా పరిచర్య ద్వారా మీరు దీవించబడుతున్నట్లయితే, వాక్యం ద్వారా ప్రార్థన ద్వారా మీరు బలపరచబడుతున్నట్లయితే దయచేసి మాకు తెలియజేయండి. మేము మీతో పాటు మేము సంతోషిస్తాము. హల్లెలూయా. దేవుని ఘనపరుద్దాం, మహిమపరుద్దాం. సాక్ష్యం చెప్పడానికి వెనకాడకండి. మీ జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేసినట్లయితే దయచేసి మాకు తెలియచేయండి. మరి మా నెంబర్స్ మాకు స్క్రీన్ పైన వస్తూనే ఉంటాయి. ఆ నెంబర్స్కి మీరు కాల్ చేయొచ్చు, లేకపోతే వాట్సాప్ ద్వారా అన్న మీ మెసేజ్ పంపించండి. ఆ యొక్క టెస్ట్ మనీ పంపించండి. మనమందరం కలిసి దేవుణ్ణి స్తుతించి గణపరచాలి. హల్లెలూయా. ఎందుకంటే ఎప్పుడైతే సాక్ష్యం మనం పంచుకుంటామో సైతాన్ని సిగ్గుపరుస్తున్నాం, దేవుణ్ణి మహిమపరుస్తున్నాం. దీన్ని బట్టి మనం ఏ విధమైన సందేహం లేకుండా మరి ముందుకు వెళ్ళాలి. ఆమేన్. గ్లోరీ బి టు జీసస్. మరి మీ అందరి ముందుకు రావడం ఎంతగానో సంతోషంగా ఉంది. క్రిస్మస్ సమయం. ఆమేన్, ఆమేన్. మరి ప్రార్థనతో మరి వాక్యంలోకి వెళ్దాం. ఏ విధమైన ఆలస్యం చేయకుండా ముందుకెళ్దాం. పరలోకమైన మా తండ్రి యేసుక్రీస్తు నామములో ఈ సమయాన్ని బట్టి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధికి వచ్చి నీ వాక్యమును మేము ధ్యానించుటకు మాకు అనుగ్రహించిన కృపను బట్టి వందనాలు. పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధాత్మదేవా, నీ సహాయమును, మీ యొక్క ప్రసన్నతను, మీ సన్నిధిని మేము ఆహ్వానిస్తున్నాం. నా నోటి ద్వారా నీవు మాట్లాడమని అడుగుచున్నాం. నా నోటిని మీరు వాడుకోండి. నా మనస్సు ద్వారా నువ్వు ఆలోచించమని అడుగుచున్నాం. ప్రతి విధమైన అంధకార సంబంధమైన శక్తులను బంధిస్తున్నాం. అంధకార సంబంధమైన విషయాలు, ఆటంకములను బంధించి మీ వెలుగును, మీ యొక్క మంచి మరి సన్నిధిని ప్రతి ఒక్క గృహంలో మా జీవితాల్లో విడుదల చేస్తున్నాం ప్రభువా. ఇప్పుడే ఈ సమయంలో మా జీవితాలను మీ చేతులకు అర్పిస్తూ యేసు పరిశుద్ధ నామంలో ప్రభువా నా నోటిని వాడుకోమని ప్రభువా యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గ్లోరీ బి టు జీసస్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి ఒకసారి ప్రభు నామంలో మీ అందరికీ శుభం పలుకుచున్నాను. మరి గత వారం మనం తెలుసుకున్నాం ఏ విధంగా మనం జీవితంలో ఆధిపత్యం చెలాయించాలి, ఆధిపత్యంలో మనం ఉండాలి, ఏలి పరిపాలించాలంటే ఏ విధంగా మన జీవితంలో జ్ఞానము ఎంత ప్రాముఖ్యమైందో ఆ విషయాలను మనం తెలుసుకున్నాం. మరి ఆ వారం కూడా ఇంకొక అంశం గురించి మనం తెలుసుకుంటూ ముందుకెళ్దాం. ఆమేన్, హల్లెలూయా. గ్లోరీ బి టు జీసస్. స్నేహితులారా, మరి ప్రాముఖ్యం ఇది మన క్రిస్మస్ సమయంలో ఉన్నాం. హల్లెలూయా. ఇది కేవలం దేవుని కృప స్నేహితులారా. మనల్ని దేవుడు మరి ఇంతవరకు నడిపించాడు, ముందు కూడా నడిపిస్తాడు. దీన్ని బట్టి దేవునికి వందనాలు. మరి క్రిస్మస్ సమయంలో క్రిస్మస్ సంతోషము. మరి మీ గురించి ఆలోచించక ముందుకు మొట్టమొదటిగా మరి ఇతరుల గురించి ఆలోచించండి. అనేక మంది మరి క్రిస్మస్ సంతోషం లేకుండా మరి కష్టంలో, ఆపదలో అనేక మంది ఉన్నారు. వారి గురించి ఆలోచించండి. మరి ఒకరి ముఖం పైన చిరునవ్వు చిందించడానికి ప్రయత్నించండి. ఎవరికైనా మరి అవసరతలో ఉన్న వారిని గుర్తించి వారికి ఏదైనా చిన్న బహుమానం కానీ ఏదైనా ఒక మరి మీకు తోచింది సహాయం వారికి చేసి ఇతర జీవితాల్లో ఒక చిరునవ్వుని తెచ్చే క్రిస్మస్గా మనం జరుపుకుందాం. మరి మనమందరం కూడా ఆలోచించండి. మరి మీకు తెలిసిన వారు ఎవరొకరు ఉంటారు, లేకపోతే ఒకవేళ మీకు ఎవరు తెలియదంటే మమ్మల్ని సంప్రదించండి. మా ద్వారా కూడా మీరు ఇతరులకి ఇవ్వచ్చు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. మనం వాక్యంలోకి వెళ్దాం. ఈరోజు గత వారం మనము జ్ఞానం యొక్క ప్రాముఖ్యత, జ్ఞానము కలిగిన వాడు ఏ విధంగా
ఆధిపత్యం చలాయిస్తాడు. మరి జ్ఞానం లేక ఇగ్నోరెన్స్లో, అజ్ఞానం వల్ల ఎలాగ జీవితాలు నాశనం అయిపోతున్నాయి, ఈ విషయాలన్నిటినీ గత వారం మనం తెలుసుకున్నాం. ఈ యొక్క ఆదివారం ఇంకొక అంశాన్ని మనం తెలుసుకుంటున్నాం. ఏ విధంగా ఈ ఆధిపత్యాన్ని మనం ఎలా వాడాలి, దేవుడు మనకిచ్చిన ఒక ఆధిపత్యాన్ని ఎలా వాడాలి అన్నది మనం తెలుసుకోవాలి. చాలామందికి మనం అధిగమించాలి, జయించాలి అని తెలుసు, కానీ అది ఎలా వాడాలి, దేవుడు ఇచ్చిన ఈ ఆధిపత్యాన్ని మనం ఎలా వాడాలి, ఎలా ఏలాలి, పరిపాలించాలన్న విషయం తెలియదు. ఇది ఎలా ఉందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర గన్ ఉంది, ఆ గన్ను మరి ఉందనుకోండి, దాంట్లో బుల్లెట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, నువ్వు ప్రతిరోజు దాన్ని శుభ్రం చేస్తున్నావు, పెట్టుకుంటున్నావు. కానీ ఏ రోజైతే ఒక ఆపద వస్తుందో నువ్వు అది తీసి నీవు అది వాడడం నీకు తెలియకపోతే ఆ ఆపద దినమున నువ్వు ఓడిపోతావు. అలాగే చాలామంది క్రైస్తవులు ఉన్నారు. ఎలాగా దేవుని వాక్యం వాడాలి, ఎలా దేవుడిచ్చిన ఆధిపత్యాన్ని మనం ఎలాగా వాడాలి, ఎలాగా మరి దాన్ని ఉపయోగించి ఆ శత్రువును ఎలా సంహరించాలి అన్నది తెలియదు. అయితే ఈరోజు ఆ అంశాన్ని మనం తెలుసుకోబోతున్నాం. చాలా జాగ్రత్తగా గమనించి శ్రద్ధతో వినవలసిందిగా కోరుతున్నా. దయచేసి ఏదో కాసేపు వినేసి స్క్రోల్ అయిపోకండి వేరే దానిపై, లేకపోతే అలా వాక్యం పెట్టేసి మీ పనిలో నిమగ్నం అవ్వకండి. దయచేసి వాక్యంను, బైబిల్ బుక్కు, పెన్ను తీసుకొని ప్రతి మాట ధ్యాసతో, శ్రద్ధతో దయచేసి వినవలసింది కోరుతున్నాను. ఎందుకంటే ఈ మాట నేను మాట్లాడేది కాదు, పరిశుద్ధాత్మ ప్రేరేపణ వలన నా మాటలు మరి పలికినప్పుడు పరిశుద్ధాత్మ నా నోటి ద్వారా పలుకుతాడు. అందుకే నేను ప్రార్థన చేసినప్పుడు మొదట్లో ఏమంట, నా స్వరం నా అధీనంలో తీసుకోమని పరిశుద్ధాత్మను అడిగినప్పుడు ఆయన నా స్వరం ద్వారా మాట్లాడతాడు. కాబట్టి ఏదో చులకనగా, ఏదో లైట్గా తీసుకోకండి. ఈ వాక్యము మన జీవితాలను మార్చాలి. మనము 2021 కొరకు సిద్ధపడుతున్నాం. కాబట్టి మనం చాలా శ్రద్ధగా కూర్చొని దేవుని వాక్యం విందాం. మరి ఎటువంటి డిస్టర్బెన్స్ లేని ప్రదేశంలో కూర్చోండి, దేవుని వాక్యం స్పష్టంగా వినండి. హల్లెలూయా, గ్లోరీ బీ టు జీసస్. గమనించినట్ల గత వారము మనము ఏ విధంగా ఈ జ్ఞానంను వాడి ఆధిపత్యం ఎలా చెలాయించాలి, ఎలాగ మనం అపవాదిని ఎదిరించాలి, అజ్ఞానం వలన ఎలాగ నాశనం అయిపోతున్నా అది తెలుసుకున్నాం. ఈరోజు మరి ఆధిపత్యంని ఎలా వాడాలో తెలుసుకుందాం. అయితే ఇందాక చెప్పిన ఉదాహరణ ఎలాగా వాడాలి అనేది చాలామందికి తెలియదు. సో ఈరోజు అది తెలుసుకోబోతున్నాం. సో మొట్టమొదటిగా ఒక విషయం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనుష్యుడు ఆధిపత్యము చెలాయించడానికి దేవుడు సృష్టించాడు అతన్ని. అలాగే ఆధిపత్యంలో ఉండడానికి దేవుడు సృష్టించాడు. హల్లెలూయా. అంతే దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే, దేవుని యొక్క ఆయన ద్వారా, తన కుమారుల ద్వారా తన రాజ్యాన్ని ఈ లోకములో స్థిరపరచాలి. సో అందుకనే ఆయన స్వరూపమందు మనం సృష్టించుకున్నాడు. ఎందుకంటే ఆయన కుమారులుగా మనం ఈ లోకంలో మనకి ఆధిపత్యం ఇచ్చాడు. కాబట్టి మనం ఈ లోకంలో ఉండి ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి మనం ఈ భూలోకంలో ఉన్నాం. మొట్టమొదటిగా నువ్వు ఎందుకు పుట్టావు ఈ లోకంలో అది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి, ఆయన చిత్తాన్ని పరిపూర్ణం చేయడానికి మనం ఇక్కడ ఉన్నాం. ఆయన చిత్తము మన జీవితాల ద్వారా నెరవేర్చబడాలి. అందుకే మన దేవుడి లోకానికి పంపించాడు. ప్రైజ్ ది లార్డ్. అది మీరు అర్థం చేసుకోవాలి. సో దట్స్ వై మ్యాన్ క్రియేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మానవ సృష్టి అనేది చాలా ప్రాముఖ్యమైనది, చాలా మర్మముతో కూడింది. అది మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఏ విధంగా దేవుడు మరి మనిషిని సృష్టించాడు. హల్లెలూయా. మనుషుని సృష్టించాడు. అది ఒక చాలా ప్రాముఖ్యమైన అంకం. అది మనం చాలా అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. అయితే ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. ఏ విధంగా దేవుడు మనుషుని నిర్మించాడు. 7వ వచనం చూడండి. 2వ అధ్యాయము ఆదికాండము. దేవుడైన యెహోవా నేల మంటిలో నరుని నిర్మించి, నేల మంటితో మరి నరుని నిర్మించి వాని నాసికారంధ్రములో జీవాయు ఊదగా నరుడు జీవాత్మ ఆయను. హల్లెలూయా, గ్లోరీ బీ టు జీసస్. మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రంలో ఏమో జీవాయువు ఊదగా వాడు ఏమయ్యాడంట, ఏమనుంది, వాడు నరుడు జీవాత్మ ఆయను. జీవాత్మ, ఆత్మగా, అప్పుడు ఆత్మగా మారాడు. గమనించు, చాలా ప్రాముఖ్యం ఏంటంటే మన ఆత్మ అన్నది చాలా మనం చాలా
దేవుడు ఆయన స్వరూపమందు మనల్ని నిర్మించాడంటే అంటే ఆయన ముఖములాగా మన ముఖం ఉంటుందని కాదు, ఆయనకు ఉన్న లేకపోతే ఆయన ఎత్తు ఆయన బరువు ఫిజికల్ కాదు, శారీరకమైన స్వరూపంలో కాదు. దేవుడు ఆత్మ గనుక అని వాక్యం ఉంది. ఆయన ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేవాళ్ళను. కాబట్టి మనలను కూడా దేవుడు ఎప్పుడైతే మన స్వరూపమందు నరుని చేస్తాము అని అన్నప్పుడు ఆయన దాని అర్థం ఏంటి? ఆయన ఆత్మ గనుక మనల్ని కూడా ఆత్మ స్వరూపులుగా నిర్మించాడనమాట. ఆయన సృష్టించాడు. సో ఆ మట్టితోటి ఆయన నరుని నిర్మించి ఏం చేశాడంట? నాసికారంధ్రంలో జీవాయువు ఊదగా జీవించు ఆత్మగా మనుషుడు మారాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. జీవాత్మగా గమనించండి. అందుకే మన ఆత్మకు చావు లేదు, ఎందుకంటే అది దేవుడి నుంచి వచ్చిన ఆత్మ కాబట్టి. అందుకే ఈ భూలోకంలో ఉన్నప్పుడు నువ్వు ఎలా జీవిస్తావు, నువ్వు ఎక్కడ నీ నిత్యత్వం ఎక్కడ గడపాలి అన్నది నువ్వు ఈ భూలోకంలో ఉన్నప్పుడే నిర్ణయించుకోవచ్చు. దేవుడు మనకు అవకాశాన్ని ఇచ్చాడు. యేసుక్రీస్తుని మన సొంత రక్షకునిగా అంగీకరించి మరి ఆయన చిత్తానుసారంగా మనం జీవించినప్పుడు, నడిచినప్పుడు, ఆయనని మన స్వకీయ రక్షకునిగా అంగీకరించినప్పుడు మనం ఎక్కడికి వెళ్తాం? పరలోకానికి వెళ్తాం. నిత్య జీవం ఆయనతో గడుపుతాం. ఒకవేళ యేసుక్రీస్తును నువ్వు తిరస్కరించి, యేసుక్రీస్తును నమ్మకుండా తిరస్కరించినట్లయితే నువ్వు ఎక్కడ జీవిస్తావు? నరకంలో నీ నిత్యత్వాన్ని జీవిస్తావు. కాబట్టి ఈ లోకంలో ఉన్నప్పుడే మనము నిర్ణయించుకోవాలి ఎక్కడ మన నిత్యత్వం గడుపుతాము అనేది. దేవుడు మనకిస్తున్న అవకాశం. అయితే దేవుడు మరి ఆయన నాసికారంధ్రంలో, నరుని యొక్క నాసికారంధ్రంలో జీవాయువు నూతన జీవాత్మగా మారాడు. గమనించండి. కొన్ని థియాలజిన్స్ ఏం చెప్పారంటే జీవాత్మ అనే కాకుండా అక్కడ ఏం రాయబడాలంట? మాట్లాడే ఆత్మగా మారాడు. మాట్లాడే ఆత్మగా మారాడంట. గమనించండి. ఇక్కడ మనం ఒక మాటని అర్థం చేసుకోవాలి. హీబ్రూ భాషలో అంటే మూల భాషలో చూసినట్లయితే దేవుడైన యెహోవా నరుని నిర్మించెను అని ఎక్కడైతే ఉందో ఆ మాటకి అర్థము బారా అని అర్థం అండి. బారా అని అంటారు హీబ్రూలో. బారా అంటే ఏంటంటే క్రియేటెడ్ ఫ్రమ్ నథింగ్, అంటే శూన్యంలోంచి సృష్టించాడు. అంటే ఏమీ లేదనమాట. ఆ శూన్యంలోంచి మనిషిని సృష్టించాడనమాట. సో ఎప్పుడైతే ఆ శూన్యంలోంచి దేవుడు సృష్టించాడు, దేర్ వాజ్ నథింగ్, అసలు ఏమీ లేదు. అందులోంచి మట్టిలో నుండి, మట్టి దేనికని పనికొస్తుంది? దేని పనికిరా, ఆ మట్టిలో నుంచి మనిషిని తయారు చేశాడు. దట్ ఈస్ అ స్పెషాలిటీ ఆఫ్ అవర్ గాడ్. మన దేవుని యొక్క ప్రత్యేకత అది. నథింగ్ నుంచి నిన్ను ఒక సంథింగ్గా చేస్తాడు. అంటే పనికిరాని విషయాన్ని నుంచి దేవుడు ఒక పనికొచ్చే విషయంగా చేస్తాడు. ఆమేన్. నీ జీవితం కూడా పనికిరాని జీవితంగా ఉందా? నీ జీవితాన్ని యేసయ్యకి అర్పించి చూడు. నిన్ను ఒక గొప్పగా దేవుడు మలిచి అమూల్యమైన వ్యక్తిగా నేను తయారు చేస్తాడు. అది దేవుని యొక్క ప్రత్యేకత. ప్రైజ్ ది లార్డ్. స్నేహితులారా, సో బారా అంటే ఏంటి? క్రియేటెడ్ ఫ్రమ్ నథింగ్. చూడండి. అయితే మనుష్యుడు జీవాత్మగా మారినప్పుడు, జీవాత్మ అంటే మాట్లాడే ఆత్మగా మారాడనమాట. అందుకే దేవుడు ఈ యొక్క ఆయన స్వరూపమందు చేశాడు అని చెప్పినప్పుడు దేవుడు ఒక ఆత్మగా మనల్ని చేశాడు. మొట్టమొదటిగా వీఆర్ స్పిరిట్ బీయింగ్స్, ఆత్మీయులం మనం. హల్లెలూయా. ఆత్మకు సంబంధించిన వాళ్ళం. ఓకే. ఇంకోటి ఏంటంటే దేవుడు ఆధిపత్యాన్ని నరునికి ఇచ్చాడు. ఆదికాండము 1:26 చూద్దాం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము, వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగా. కానీ ఎవరు వారు? ఎవరంటున్నారు? దేవుడు. మనము అనలేదు అక్కడ, మనము ఏలుదు అని అనట్లేదు దేవుడు అక్కడ. ఎవరు? వారు అంటే ఎవరు? మానవులు అన్నమాట, నరులు. వారు ఏలాలి అని అంటున్నాడు. అంటే ఏంటి? ఆ ఆధిపత్యం మరి ఆధిపత్యాన్ని ఆ ఏలి పరిపాలించమని ఎవరితో అంటున్నాడు? వాళ్ళతో అంటున్నాడు. అంటే నరులతో దేవుడు చెప్తున్నాడు,
వాళ్ళు ఏలుదురుగాక. హల్లెలూయా. 26వ వచనం చూడండి. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము, వారు సముద్ర చేపలను, ఆకాశ పక్షులను, మరి పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక అని పలికెను. వాళ్ళు వెళ్తారు ఎవరిపైన? జంతువులపైన, పక్షులపైన, సముద్రపు చేపలపైన. అంటే ఈ భూలోకం పైన ఏలు, పరిపాలించు అని చెప్పి దేవుడు నరునికి ఆ బాధ్యతను అప్పగించాడండి. అర్థం చేసుకోండి, చాలా జాగ్రత్తగా మన మాటలు వినాలి ఈరోజున. ఆ బాధ్యతని ఎప్పుడైతే అప్పగించాడు, దేవుడు ఇచ్చేశాడు మనుషునికి. ఆ బాధ్యత దేవునికి ఇచ్చేశాడు, మనుషుడికి ఇచ్చేశాడు దేవుడు. హల్లెలూయా. ఆ యొక్క పవర్ ఆఫ్ అటార్నీ అంటారు దాన్ని. తన 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 దగ్గర ఉన్న ఆ యొక్క పవర్ని మనుషుడికి ఇచ్చాడు. నువ్వు ఏలు, నువ్వు పరిపాలించు అని. హల్లెలూయా. అందుకే హ్యూమన్ రేస్ హ్యావ్ డొమినియన్ ఓవర్ ది ఎర్త్. అందుకే నరులకి ఈ భూలోకం పైన ఆధిపత్యం ఉంటుంది. అందుకే దేవుడు మానవులను, జంతువులను వేరుగా సృష్టించాడు. మానవునికి జంతువులకు ఉన్న వ్యత్యాసం ఏంటి? మనుష్యుడు మాట్లాడగలడు. అందుకే మనుష్యుడు మాట్లాడగలడు, మనుష్యుడు ఆలోచన చేయగలడు. అందుకే జంతువులపైన ఆధిపత్యం చెలాయించగలడు. అర్థం చేసుకుంటున్నారు కదా? జంతువులకి మనుషులకి ఉన్న తేడా ఏంటంటే, జంతువులు మాట్లాడలేవు, దే కెనాట్ కమ్యూనికేట్. కానీ మనుషులు దే కెన్ కమ్యూనికేట్, వారు మాట్లాడగలరు. ప్రైజ్ ది లార్డ్, గ్లోరీ బి టు జీసస్. అందుకే మనుషునికి ఆధిపత్యము, ఆ ఏలి పరిపాలించమని ఆ బాధ్యత మనుషునికి దేవుడు ఇచ్చాడు. ఆమేన్. ఒకసారి దేవుడు ఇచ్చేసాక మళ్ళీ తీసుకోలేడండి దేవుడు. ఆమేన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా మీకు చెప్తాను, మీరు మీ స్నేహితుడు బర్త్డేకి గిఫ్ట్ ఇచ్చారనుకో, ఒక ఖరీదైన మంచి వాచ్ ఇచ్చారు, గిఫ్ట్గా ఇచ్చేశారు. నెక్స్ట్ డే వెళ్ళి మళ్ళీ ఒకసారి ఒక్కరోజు వాడుకొని మళ్ళీ ఇస్తా, లేకపోతే నేను అది నా డబ్బులు పెట్టుకున్నాను, నేను నీకు ఇచ్చాను కాబట్టి నువ్వు మళ్ళీ ఇచ్చే అని అంటావా? అను. ఒకవేళ నువ్వు అది వాడాలంటే అతను పర్మిషన్ అడగాలి. నీవే కొన్నావు, నీ డబ్బులతోటే కొన్న గిఫ్ట్ నువ్వు ఆయనకి ఇచ్చాక అది నీకు కాదు, నీది కాదు, ఇంకా అది వాడాలంటే మళ్ళీ అతను పర్మిషన్ తీసుకోవాలి. అదేవిధంగా దేవుడు ఆ ఆధిపత్యాన్ని, డొమినియన్ అంటారు దీన్ని, ఆ డొమినియన్ మ్యాండేట్, ఆ ఆధిపత్యాన్ని మనిషి చేతునికి అప్పగించాక మళ్ళీ దేవుడు నేరుగా జోక్యం చేసుకోలేడు. ఎందుకంటే ఇట్ ఈస్ బిన్ గివెన్, అది ఇచ్చేశాడు. వాళ్ళు ఏలుదురుగాక, వారు అన్నాడు కాబట్టి మనుషులకి దేవుడు అప్పగించాడు. ఇప్పుడు దేవుడే రావాలన్న భూలోకానికి మనుషుని యొక్క అనుమతి కావాలి. అర్థం చేస్తున్నారా? జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అదేంటి, దేవుడు కదా. అందుకే చూడండి, దేవుడు ఈ లోకంలోకి రావాలనుకుంటే మనిషిగా వస్తే తప్ప దేవుడు ఈ లోకంలో ఏం చేయలేడు. ఎందుకంటే దేవుడు నరుణ్ణి సృష్టించి వారు ఏలుదురుగాక అని చెప్పేశాడు కాబట్టి. అందుకే క్రిస్మస్ ఎందుకు చేసుకుంటున్నాం మనము? యేసుక్రీస్తు వారు నరరూపి అయి, శరీరధారి అయి. ఎందుకంటే శరీరం ధరిస్తే తప్ప దేవుడి లోకంలోకి రాలేడు కాబట్టి ఆ శరీరం ధరించుకొని ఏదైతే ఆదాము కోల్పోయాడో అది తిరిగి మనకి ఇవ్వడానికి, మనల్ని తిరిగి ఆ స్థితికి తీసుకురావడానికి, మళ్ళీ తిరిగి ఆ స్థితిలో నిలబెట్టడానికి యేసుక్రీస్తు శరీరధారి అయి ఈ లోకానికి వచ్చాడు. దేవుడిగా దిగి రాలేదు, అందుకే తనే దిగి రావచ్చుగా, రాలేదు. అందుకే ఏం చేశాడు? మనుష్య రూపం ఎత్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ లోకంలో రావాలంటే మనుష్యుడిగానే రావాలి. ఎందుకంటే మనుష్యుడికే ఉంది ఇక్కడ లైసెన్స్. ఇక్కడ మనుష్యుడే ఆధిపత్యం చెలాయించగలడు, మనుష్యుడే ఏలగలడు. కాబట్టి యేసుక్రీస్తు వారు మనుష్య రూపంలో వచ్చి చూపించాడు అన్నమాట ఏ విధంగా మనము ఏలి పరిపాలించాలి. హల్లెలూయా, గ్లోరీ బి టు జీసస్. మీరు అర్థం చేసుకుంటున్నారు అనుకుంటున్నాను. చాలా చాలా జాగ్రత్తగా వినాలి ఈ మాటలు. హల్లెలూయా. మరి ఏ విధంగా మనం ఆధిపత్యం చెలాయించవచ్చు? మొట్టమొదటిగా ఎలా అనేది మనం అర్థం చేసుకోం. మొట్టమొదటిగా ఎలా అంటే మాటల ద్వారా ఆధిపత్యం చెలాయించవచ్చు. మ్యాన్ వాస్ క్రియేటెడ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. మనుష్యుడు దేవుని యొక్క స్వరూపములో, పోలిక చొప్పున మనల్ని నిర్మించాడు. ఆమేన్. నరుడు దేవుని యొక్క పోలిక చొప్పున
ఆయన స్వరూపమందు నిర్మించబడ్డాడు, సృష్టించబడ్డాడు. అంటే దేవుడు ఎవరు? ఆయన ఆత్మ. ఆయన కూడా పలికే ఆత్మ. అందుకే దేవుడికి ఏది కావాలనుకున్నా ఏం చేశాడు? పలికాడు. ఆయనకు కావాల్సిందంతా కూడా పలికాడు. ఆమేన్. ఆయన ఏదైతే కావాలనుకున్నాడో పలికాడు, అది జరిగింది. ఆదికాండము 1వ అధ్యాయం 1వ వచనం నుంచి చూసినట్లయితే, ఆది అందు దేవుడు భూమి ఆకాశమును సృష్టించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలముల మీద పై కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. హల్లెలూయా. ఏం చేశాడు దేవుడు? చీకటిని చూసి వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. అలాగే పక్షులను పలికాడు. పక్షులు, భూజంతువులు, సమస్త పరలోకము, మరి భూమి ఆకాశములు అన్నీ కూడా ఎలా సృష్టించాడు? పలికాడు, జరిగింది. పలికాడు, ప్రత్యక్షమయ్యాయి. పలికాడు, అవన్నీ నిర్మించబడ్డాయి. అర్థమవుతుంది కదా? చాలా జాగ్రత్తగా. అదేవిధంగా దేవుడు ఒక మాట్లాడే ఆత్మ కనుక తన స్వరూపమందు మనల్ని నిర్మించినప్పుడు, సో గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ద సేమ్. అదేవిధంగా మనల్ని కూడా తయారు చేశాడు కాబట్టి అందుకే మనం కూడా కమ్యూనికేట్ చేయగలుగుతున్నాం. మనం కూడా పలికే సామర్థ్యత దేవుడు ఇచ్చాడు. ఎందుకంటే ఆయన ఎలాగ ఆపరేట్ చేశాడో, ఎలా పనిచేశాడో మనము కూడా అలాగే పనిచేయాలి. ఆయన మన తండ్రి. గమనించండి, ఆయన సోర్స్ అన్నమాట. ఆయన ఏ విధంగా పనిచేశాడో అదే విధంగా మనం పనిచేయాలని ఆయన ఆశిస్తున్నాడు. హల్లెలూయా. అదేవిధంగా దేవుడు మన మరి ఆయన ఎలాగ సృష్టించాడు, మనము కూడా ఆ విధంగానే పనిచేయాలని కోరుతున్నాడు. అయితే ఇక్కడ మీరు చాలా గమనించాల్సింది ఏంటంటే, మాటలు చాలా శక్తివంతమైనవి. మాటలు చాలా శక్తివంతం. చాలామందికి తెలియదు. నువ్వు పలికే మాటలు చాలా శక్తివంతమైనవి, సృజనాత్మకమైనవి ఇక్కడ. ఆమేన్. అయితే గమనించిన స్నేహితులారా, ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే యేసుక్రీస్తు వారు ఏ విధంగా ఆధిపత్యం చెలాయించాలని మనకి నేర్పిస్తున్నారు. ఎలా నేర్పిస్తున్నాడు దేవుడు? ఆదికాండము 2వ అధ్యాయము 19వ వచనానికి వెళ్దాం. 19, 20 వచనాలు చూద్దాం. ఆదికాండము 2వ అధ్యాయము 19, 20. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని మరి నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టునో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకు, ఆకాశ పక్షులకును, సమస్త భూజంతులకు పేర్లు పెట్టెను. హల్లెలూయా. ఇక్కడ చూడండి, యేసుక్రీస్తు వారు ఆధిపత్యం ఇచ్చాక, దేవుడు ఆధిపత్యాన్ని నరునికి ఇచ్చాక ఇప్పుడు ఏం చేశాడంట? గమనించాలి. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువు, ప్రతి ఆకాశ పక్షి, భూమి మీద ఉండు ప్రతి జీవము గల ప్రతి దాన్ని ఎవరి దగ్గరికి తీసుకొచ్చాడు? ఆదాము ఎదుటకు తీసుకొచ్చాడంట. గమనించండి, ఇక్కడ ఉంది కదా, అతని యొద్దకు వాటిని రప్పించాను. ఎందుకు రప్పించాడు? ఆ సమస్త భూజంతువులన్నీ ఆదాము వద్దకు ఒకటి లైన్గా వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టునో ఆ పేరు దానికి కలిగను. ఎందుకు రప్పించాడు ఆ జంతువులందరినీ? ఎందుకంటే ఆదాము ఏ పేరు పెట్టాలో, ఏ పేరు పెడతాడో చూద్దామని. హల్లెలూయా. కన్ఫ్యూజ్ కాకండి. ఏ పేరు ఈ జంతువులకి ఆదాము పెడతాడు అని చూద్దామని దేవుడు ఏం చేస్తాడు? ఒక్కొక్క జంతువుని పంపిస్తున్నాడు. పులి వచ్చింది, చూశాడు ఆదాము, ఇది పులి అనగానే అది పులి. సో ఈరోజు కూడా అది పులిగా మారింది. గమనించండి. ఎందుకంటే ఏ పేరు ఆదాము జంతువుకు పెట్టాడో ఆ పేరు అలా ఉండిపోయింది. ఏం చేస్తున్నారు ఇక్కడ? దేవుడు ఆదాముకి నేర్పిస్తున్నాడు అన్నమాట. ఏ విధంగా ఆధిపత్యము చెలాయించాలి, ఎలాగా ఆధిపత్యంలో ఉండాలి. పేరు అయితే మొట్టమొదటిగా జంతువులు తీసుకొస్తున్నాడు. ఆదాము చూసాడు ప్రతి భూజంతువు, ఎన్ని జంతువులు ఉన్నాయో ఆ జంతువులన్నిటికీ ఆదాము పేరు పెట్టాడు. హల్లెలూయా. అయితే వాటికి అప్పటి వరకు పేరు లేదు. పులి, సింహం చూశాడు. అప్పటి వరకు అది సింహం అనే వాడికి తెలియదు.
చూసి ఇది సింహం అనగానే సింహం కావాల్సిన క్వాలిటీస్ అన్నీ కూడా సింహంలోకి వచ్చేసాయి. దీని పేరు పులి అనగానే పులిలో ఉన్న గుణగణాలన్నీ కూడా ఆ పులికి వచ్చాయి. అందుకే ఆ రోజు నుంచి అది పులి. ఇది పిల్లి అనగానే అది పిల్లిగా మారి అది పిల్లి అంటే ఆదాము ఏదైతే ఆ జంతువుకు పలిగాడో అది 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 ఆ పిల్లిగా మారిపోయింది. పులి అనగానే పులిగా మారిపోయింది. సింహం అనే సింహమే ఇంకా అది. అర్థమవుతుంది కదా. ఆ భూ జంతువులకు అప్పటి వరకు పేర్లు ఆదాము పెట్టాకే అవన్నీ పేర్లు. ఎందుకు? ఆదాముకి ఎవరిచ్చారో ఆ అధికారము? దేవుడే అధికారాన్ని ఇచ్చాడు. కాబట్టి దేవుడు చూస్తున్నాడు అనమాట, ఎలాగా నా కుమారుడు ఆదాము ఎలాగ చేస్తాడు, ఎలాగ పేర్లు పెడతాడు, ఎలాగ ఆధిపత్యం చెలాయిస్తాడు చూడాలి అని చెప్పి చూస్తున్నాడు. అది చూసి నాకు తెలిసి దేవుడు సంతోషిస్తున్నాడు అనమాట. ఎందుకంటే హీ వాజ్ ఎక్సర్సైజింగ్ హిస్ డొమినియన్ అండ్ అథారిటీ. ఆయనకి ఇవ్వబడ్డ అధికారాన్ని వాడుతున్నాడు కాబట్టి దేవుడు సంతోషిస్తున్నాడు. స్నేహితులారా, మనం మన అధికారాన్ని వాడినప్పుడు ఆయన సంతోషిస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఎదిగి నువ్వు అధికారాన్ని వాడినప్పుడు దేవుడు ఆనందిస్తాడు. అయితే గమనించండి, ఇది మనము ఎక్కడున్నామంటే ఒక రాజ్యంలో ఉన్నాం, దేవుని రాజ్యంలో ఉన్నాం. గమనించండి ఇక్కడ. సో రాజ్యంలో ఉన్నప్పుడు రాజు ఎలా పనిచేస్తాడో అర్థం చేసుకోవాలి. రాజు ఎలా పనిచేస్తాడు? ఆయనకి ఏదన్నా కావాలి అంటే వెళ్ళి తెచ్చుకోడు. ఉదాహరణకి నీళ్లు కావాలి ఆయనకి. నీళ్ళు కావాలంటే పోయి కుండ దగ్గరికి వెళ్ళి గ్లాసులో నీళ్ళు తీసుకొని వచ్చి తాగాడు. రాజుకి నీళ్ళు కావాలంటే ఏం చేస్తాడంటే చిటికేసి ఎవరక్కడ అంటాడు. ఒక సేవకుడు వస్తాడు, నాకు దాహం అవుతుంది నీళ్ళు పట్టుకురా అంటే పట్టుకొస్తాడు. నాకు ఆకలి అవుతుంది తిండి పట్టుకురా అంటే ఆహారం తీసుకొస్తాడు. ఆయనకి ఏది కావాలన్నా శాసిస్తాడు. ఇది అర్థం చేసుకొని ఇది పెట్టుకోండి. అయితే గమనించండి, దేవుడు మనల్ని ఏం కోరుకుంటున్నాడు? ఆధిపత్యం చెలాయించమని దేవుడు మన ఆల్రెడీ నరునికి ఆ యొక్క అధికారాన్ని అప్పగించాడు, ఆ బాధ్యతను అప్పగించాడు. కానీ అది అప్పగించిన బాధ్యత మనం నిర్వర్తించకపోతే ఏమవుతుందంటే నువ్వు సైతాను చేతిలో ఒక పావుగా మారిపోతావు. సైతాను చేతిలో ఒక ఆటబొమ్మగా నువ్వు మారిపోతావు. వాడు మోసగించేసి నీ జీవితాన్ని చిన్నభిన్నం చేస్తాడు. అందుకనే మనం గుర్తించాలి, దేవుడు మనకిచ్చిన అధికారం ఏంటో మనం గుర్తించాలి. స్నేహితులారా, అనేక మంది క్రైస్తవ జీవితాలు, క్రైస్తవ కుటుంబాలు సైతాను చేతిలో ఒక పావుగా మార్చబడ్డాయి. ఎందుకంటే వారికి ఇవ్వబడ్డ ఆధిపత్యాన్ని ఎలా వాడాలో తెలియక వారు ఎప్పుడు ఎవరో వచ్చి ఏదో చేస్తారు అన్న భ్రమలో ఉంచేశాడు. అయితే ఈరోజు చెప్తున్నాను, అదేవిధంగా ఆ హవ్వ దగ్గరికి సర్పము అంటే అపవాది వచ్చింది. సర్పం వచ్చి ఏం చెప్తుంది? ఇది నిజమేనా? ఆ దేవుడు నిన్ను తినొద్దు అన్నాడంట కదా, నువ్వు అది తింటే నువ్వు దేవుడిలాగా అయిపోతావు, అందుకే నువ్వు తినొద్దు అని చెప్పాడు అనగానే అవ్వ ఏం చేయాలి? అవ్వకేముంది? అధికారం ఉంది. ఏం చెప్పడానికి? నోరు మూసుకొని వెళ్ళిపో అని చెప్పొచ్చు. ఏ సర్పం, నీకెంత ధైర్యం నాతో వచ్చి మాట్లాడుతున్నావు, పో నా దగ్గర నుంచి అంటే వెళ్ళిపోతుంది అది. కానీ ఆ అవ్వ ఏం చేసింది? అవునా అంటే ఎంటర్టైన్ చేసింది, అపవాదికి తావు ఇచ్చింది. నిజమేనా? నిజమా నువ్వు చెప్పింది అని ఎప్పుడైతే అన్నదో వెంటనే ఏం చేశాడు అపవాది? మోసం చేసి అపవాది ఆదామును హవ్వనిద్దరిని కూడా వారిని లోపరుచుకున్నాడు. నువ్వు ఎప్పుడైతే నీ అధికారాన్ని నువ్వు వాడవో, దేవుడిచ్చిన ఆధిపత్యాన్ని నువ్వు వాడవో, సైతాను నిన్ను లోపరుచుకోవడానికి అవకాశం ఉంటుంది. వాడు నిన్ను లోపరుచుకో, నీవు సైతాన్ని లోపరుచుకోమని దేవుడు ఆజ్ఞాపించాడు. కానీ నువ్వేం చేస్తున్నావు? సైతానికి లోబడిపోతున్నావు. ఎందుకు? అజ్ఞానం వల్ల. ఎందుకు? నీ ఆధిపత్యాన్ని నువ్వు వాడట్లేదు. ఆ రోజు హవ్వ తన ఆధిపత్యాన్ని వాడుంటే సైతాను చేతిలో పావుగా మారి ఉండేది కాదు హవ్వ. కథ వేరేగా ఉండేది, వేరే పరిస్థితిలో ఉండేవాళ్ళం మనం. ఈరోజు అందుకే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి సిలువపై మరణించి ఏదైతే ఆదాము ఆ ఏదైనా వనంలో కోల్పోయాడో అదే స్థితిలో మళ్ళీ తిరిగి పెట్టాడు. ఏంటి? యేసుక్రీస్తును మనం సొంత రక్షకునిగా అంగీకరిస్తే మనం ఏం చేయబడుతున్నామంట?
తిరిగి వీఆర్ రికన్సైల్డ్, రెస్టోర్డ్. ఆదాము పడిపోయిన స్థితి ఏదైతుందో ఆ స్థితిని మళ్ళీ తిరిగి మనల్ని ఆ స్థితిలో దేవుడు పెడుతున్నాడు. ఆధిపత్యము చెలాయించడానికి దేవుడు మనల్ని ఆ స్థితిలో పెట్టాడండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఆయన కడపటి ఆదాము అని అంటున్నాం. యేసుక్రీస్తు వారిని కడపటి ఆదాము అని అంటున్నారు. ఎందుకు అంటున్నారు? ఎందుకంటే ఏదైతే ఆదాము కోల్పోయాడో ఆధిపత్యాన్ని, అది తిరిగి మన చేతిలో, మనుష్యుల చేతిలోకి తీసుకొచ్చాడు. అందుకే యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. ఈ భూలోకానికి వచ్చింది ఏంటంటే మనం క్రిస్మస్ సంబరాలు చేసుకోవడానికి కాదండి, ఆధిపత్యాన్ని తిరిగి మనుషుని చేతిలోని తీసుకురావడానికి, ఆధిపత్యాన్ని కోల్పోయిన ఆధిపత్యాన్ని తిరిగి స్థిరపరచడానికి, ఏదైతే మరి అపవాది దొంగిలించాడో అది తిరిగి మనకి ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. క్రిస్మస్ అంటే 4 కొత్త బట్టలు, 3 పిండి వంటలు అని కాదండి, సరైన అవగాహన ఉండాలి. ఎందుకు వచ్చాడు యేసయ్య తెలుసుకోండి స్నేహితులారా. ఎందుకు రావాల్సి వచ్చింది? కోల్పోయిన మన అధికారాన్ని తిరిగి మనకివ్వడానికి. గ్లోరీ బీ టు జీసస్, గ్లోరీ బీ టు జీసస్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అదండి నిజమైన క్రిస్మస్. ఏ రోజైతే నువ్వు అది తెలుసుకుంటావో ఇంకా నువ్వు కాముగా ఉండలేవు, ఇంకా నువ్వు అపవాదిని ఇంకా భరించలేవండి, వాడిని సహించలేవు ఇంకా. ఎందుకంటే నీకు అధికారం ఉంది కాబట్టి నువ్వు వాడిని తరిమే అధికారం దేవుడు నీకు ఇచ్చాడు. ఆమేన్. తరిమే అధికారం దేవుడు నీకు ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, గ్లోరీ బీ టు జీసస్. మీరు అర్థం చేసుకుంటున్నారని అనుకుంటున్నాను నేను. హల్లెలూయా. యేసయ్య ఈ భూలోకానికి వచ్చి అదే చేశాడు. ఏం చేశాడు? రోగిని చూసి స్వస్థపరిచాడు. ఎలాగా? నోటి మాట ద్వారా. మాటలు చూసారా? మనం ఏం మాట్లాడుతున్నాం? నీ అధికారాన్ని ఎలా వాడచ్చు అంట? మాట ద్వారా. హల్లెలూయా. ఎందుకంటే అధికారం ఇప్పుడు మన చేతిలో ఉన్నాక మనం అధికారాన్ని ఎలా వాడతాము? మాట ద్వారా. రాజు చేతిలో అధికారం ఉంటుంది కాబట్టి తనకి ఏదన్నా కావాలంటే ఎలా మాట్లాడతాడు? ఒక ఆర్డర్ చేస్తాడు, ఒక ప్రకటన చేస్తాడు, లేకపోతే శాసిస్తాడు, అది జరుగుతుంది. ఆయనకి ఏది కావాలంటే అది జరుగుతుంది. రాజు ఏది చెప్తే అది రాజ్యంలో జరిగి తీరాలి. అందరూ ఎర్ర చొక్కాలు వేసుకోవాలంటే అందరూ వేసుకోవాల్సిందే, ఎందుకంటే అది రాజు చెప్పాడు, ఒక శాసనం. ఆ స్థాయి దేవుడు మనల్ని తిరిగి ఇస్తున్నాడండి. ఆయనను పొందుకున్నాక, యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా రక్షించబడ్డాక, మనము ఆయనను అంగీకరించాక మనం ఆ స్థాయిలో ఉంటాం. నువ్వు శాసించవచ్చు. అదే యేసుక్రీస్తు వారు భూలోకానికి వచ్చి ప్రదర్శించారు. ఆయన భూలోకానికి వచ్చి ఏం చేశాడు? అనారోగ్యంతో ఉంటే, దురాత్మలతో ఉన్నవారిని ఏం చెప్పాడు? గద్దిస్తే వాళ్ళు బాగుపడ్డారు. పక్షవాయువు గల వాడిని చూసి ఏమన్నాడు? లేచి నీ పరుపెత్తుకొని పో. వెంటనే లేచి పరుపెత్తుకొని పోయాడు. హల్లెలూయా. ఆయన పలికాడు, అక్కడ జరిగింది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, గ్లోరీ బీ టు జీసస్, గ్లోరీ బీ టు జీసస్. హల్లెలూయా. మరి ఒక శైతాధిపతి వచ్చి నా దాసుడు మరి అనారోగ్యంతో ఉన్నాడంటే నీ విశ్వాసం బాగుపరిచింది అనగానే అదే సమయంలో అక్కడ జ్వరం తనకు విడిచి వెళ్ళిపోయింది. ఇంకేం చేశాడండి? మృతుడైన బాలుని చూసినప్పుడు లేవనెత్తాడు. లాజరు బయటికి రా అన్నప్పుడు ఏం చేశాడు? సమాధిలో నుంచి ఏం వాడాడు? తన అధికారం ఎలా వాడాడు? నోటి మాట ద్వారా, తన మాట ద్వారా వాడాడు. హల్లెలూయా. అదే స్థితిలో మనల్ని దేవుడు అదే స్థితిలోకి తీసుకురావడానికి లోకానికి వచ్చాడండి. ఆమేన్, ఆమేన్. క్రిస్మస్ యొక్క గొప్ప 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 మర్మం ఇదే. ఏంటంటే దేవుడు మానవుడు కోల్పోయిన స్థితిని తిరిగి తీసుకురావడానికి ఈ లోకానికి వచ్చాడు. అక్కడ అంజూరపు చెట్టుని చూశాడు. దాన్ని ఏం చేశాడు? దానితో మాట్లాడినప్పుడు అది వేర్లతో సహా ఎండిపోయింది. ప్రైజ్ ది లార్డ్. ఆయన స్వరూపమందు ఆయన పోలిక చొప్పున మనల్ని చేశాడంటే ఏంటి? నీవు నేను కూడా అదే విధంగా పనిచేయాలి. ఆధిపత్యంలో ఉన్నామని ఎరిగి అలాగే మనం పనిచేయాలండి. స్నేహితులారా, ఈ వర్తమానాన్ని ఒకసారి కాదు, దయచేసి మళ్ళీ ఒక 2-3 సార్లు ఈ వారంలో వినండి. దయచేసి అర్థం చేసుకోండి. ఈ వాక్యము నీ హృదయంలో ఇంకనివ్వండి. హల్లెలూయా. ఇది మీ జీవితంలో అద్భుతాలు చేస్తుంది. మీరు ఆధిపత్యము చెలాయించాలి. మీరు ఆధిపత్యంలో జీవించాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అక్కడ అపవాది శక్తులపైన ఆధిపత్యం ఎవరు చెలాయించారు? యేసయ్య చెలాయించాడు. యేసయ్య పలుకగానే అపవాది శక్తులు పారిపోయాయి, దయ్యాలు పారిపోయాయి, దయ్యాలు పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాయి. అదే స్థాయి మనకిచ్చాడు. అదే స్థితిలో మనమున్నాం. ఇప్పుడు మనము కూడా అలాగే పని చేయాలని దేవుడు కోరుతున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? చేయట్లేదు.
హల్లెలూయా. అంటే అది చూశారు కదా, ఆదాము దగ్గరికి ఏం తీసుకొచ్చాడు? ఆ జంతువులు తీసుకొచ్చాడు. ఎందుకంటే ఆదాము ఏం పేరు పెడతాడో చూసి ఆనందిద్దామని. ఇప్పుడు నీ యొద్దకి నీ చుట్టూ అనారోగ్యం ఉంటుంది, మరి అనేకమైన మనం చూస్తున్నాం కదా, అనారోగ్యము, పేదరికము, లేకపోతే అనేక మంది జీవితాల్లో నిస్సహాయత ఉన్నాయి. వారన్నీ చూస్తున్నాం, మనం ఏం చేయట్లేదు. స్నేహితులారు, మనం ఏం చేయాలి తెలుసా? పలకాలి వాటికి. వాటితో పలికినప్పుడు అవి లోబడతాయి. దేవుడు ఏలి పరిపాలించమన్నాడు. సబ్డ్యూ, విశ్వాసం చేత లోపరుచుకోమన్నాడు. విశ్వాసం హెబ్రీయులకు రాసిన పత్రికలు ఏమో విశ్వాసం చేత సింహపు నోర్లను ముయించారు, రాజ్యములను జయించారు. స్నేహితులారా, సింహపు నోర్లను ముయించారు. మనము ద చర్చ్ ఈజ్ ది ఆన్సర్. ఈ సమయంలో, ఈ సంకట సమయంలో జవాబు సంఘం కావాలి. ఈ సంకట సమయంలో వీఆర్ ది ఆన్సర్. ద చర్చ్ ఈజ్ ది ఆన్సర్ మై ఫ్రెండ్స్. ఆమేన్. లోకానికి జవాబు కావాలి. లోకంలో జవాబు లేవు. ప్రతి ఒక్కరూ తిక్కమకలో ఉన్నారు, అల్లకల్లోలో ఉన్నారు. దేర్ ఆర్ నో ఆన్సర్, బట్ ద చర్చ్ షుడ్ బికమ్ ది ఆన్సర్. సంఘము ఒక జవాబుగా మారాలి. ఏలి పరిపాలించాలి. కానీ సంఘమే పరిస్థితుల్లో కొట్టుమిట్టాడితే హౌ క్యాన్ యూ బి అ సొల్యూషన్? నువ్వు ఏ విధంగా ఒక పరిష్కారంగా మారగలుగుతావు? స్నేహితులారా, అందుకే ఈ సబ్జెక్ట్ చాలా ఇంపార్టెంట్. మీరు చాలా నేర్చుకోవాలి, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఈరోజు. ఆమేన్. సో ప్రతి అంధకార శక్తిని దేవుడు ఏం చేశాడు? వాటిని పారద్రోలాడు. యేసు ఎక్కడుంటే అక్కడ స్వస్థతలు జరిగాయి. పలికాడు, అక్కడ జరగడం మొదలుపెట్టాడు. ఎక్కడైతే అక్కడ దయ్యాలు పారిపోయాయి, గద్దిస్తే పారిపోయాయి, మృతులు తిరిగి లేచారు. హల్లెలూయా. అదే విధమైన అధికారం, అదే విధమైన మ్యాండేట్, అదే అభిషేకం మన పైన కూడా ఉంది. మనము కూడా అలాగే జీవించాలి, అలా ప్రదర్శించాలి దేవుని శక్తి. భయపడింది చాలు. ఇట్ ఈస్ టైమ్ టు బి రెస్పాన్సిబుల్. నీకు ఇచ్చిన ఆ బాధ్యత నిర్వర్తించే సమయం వచ్చింది స్నేహితులారా. ఆమేన్. యోబు గ్రంథం 22వ అధ్యాయానికి వెళ్దాం. యోబు గ్రంథం 22వ అధ్యాయము 28వ వచనం చూద్దాం. యోబు గ్రంథము 22వ అధ్యాయము 28వ వచనము ఒకసారి గమనించండి. మరియు నీవు దేనినైనాను యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. హల్లెలూయా. ఇదే మాట మనము ఇంగ్లీష్ తర్జుమాలో సేమ్ వర్స్ ఇంగ్లీష్లో మనం చూస్తే యూ విల్ ఆల్సో డిక్లేర్ ఎ థింగ్ అని ఉంది. నువ్వు యోచన చేయగానే తెలుగులో చేశారు, కానీ ఇంగ్లీష్లో ఏమంటే యూ షల్ ఆల్సో డిక్లేర్ ఎ థింగ్. అంటే నీవు దేనినైనా నువ్వు ప్రకటించగా, డిక్లేర్ అంటే ప్రకటించడం, అది నీకు స్థిరపరచబడును అని రాయబడింది. అంటే నువ్వు ఏది ప్రకటించినా అది ఏమవుతుందంట? స్థిరపరచబడుతుంది. నీ నోటి ద్వారా నువ్వు ఏం ప్రకటిస్తావో అది నీ కొరకు స్థిరపరచబడుతుంది. హల్లెలూయా. స్నేహితులారా, మరి ఈ 2021 గురించి నువ్వు ఏం యోచిస్తున్నావు, ఏం ప్రకటిస్తున్నావు? నువ్వు ఏది ప్రకటిస్తావో అది నీ కొరకు స్థిరపరుస్తుంది. 2021 ఎలా ఉండబోతుంది? నువ్వు ఎలా ఉండాలని అనుకుంటున్నావో అలా ఉండబోతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గ్లోరీ బి టు 2021 నా జీవితంలో ఎలా ఉండబోతుంది? నువ్వు ఎలా పలుకుతే అది అలా ఉండబోతుంది. లోపరుచుకోమంటున్నాడు దేవుడు. భూమిని నిండించి దాన్ని లోపరుచుకోమంటున్నాడు. అంటే రాబోతున్న కాలాన్ని కూడా నువ్వు లోపరుచుకునే స్థితిలో దేవుడు నిన్ను పెట్టాడు. ఆ అధికారం దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. గ్లోరీ బి టు జీసస్. భవిష్యత్తులో కూడా నీకు అధికారం దేవుడు ఇచ్చాడు. నీ భవిష్యత్తు పైన నీకు అధికారం ఉన్నది. అందుకని 2021 ఎలా ఉంది? నువ్వు ఎలా ఉండబోతుందా అని నువ్వు భయపడిన అవసరంలా. నువ్వు దాన్ని నీకు కావాల్సిన విధంగా నువ్వు దాన్ని మార్చుకోవచ్చు. ఎలాగా? నీ నోటి మాట ద్వారా. ఎలాగంటే నువ్వు ప్రకటించాలి. ప్రభువా, యోబు గ్రంథంలో నువ్వు అన్నావు, 22వ అధ్యాయం 28వ వచనంలో నువ్వు అన్నావు, నువ్వు దేనినైనా నువ్వు ప్రకటిస్తే, నువ్వు డిక్లేర్ చేస్తే అది స్థిరపరుస్తున్నావు. నేను ప్రకటిస్తున్నాను, నేను డిక్లేర్ చేస్తున్నా. 2021లో నేను ఆధిపత్యంలో ఉంటాను. 2021 నాకు జీవము కలుగుతుంది, మరణము కాదు. 2021 నా జీవితంలో సంతోషం ఉంటుంది, దుఃఖము కాదు.
కాదు. 2021 నా జీవితంలో సమాధానం ఉంటుంది, మరి కలత కాదు. నా 2021లో నేను దేవుని యొక్క మంచితనాన్ని నేను చూస్తాను. 2021లో నా ప్రార్థనలన్నిటికీ జవాబు నేను పొందుకుంటాను. 2021 నా పిల్లలు బాగుపడతారు. 2021 నా ఆర్థిక స్థితి మెరుగుపరచబడుతుంది. 2021 నా పరిచర్య ఎదుగుతుంది. 2021 నా ఆరోగ్యం కుదుట పడుతుంది. నువ్వు పలుకు, ఏదైతే అది నీ జీవితంలో స్థిరపరచబడుతుంది. హల్లెలూయా, గ్లోరీ బి టు జీసస్. ఇట్ ఈస్ టైమ్ ఫర్ ద చర్చ్ టు టేక్ కంట్రోల్. సంఘము ఆధిపత్యము చెలాయించే సమయం. దిస్ ఇస్ ద హై టైం. ఈ సమయమే. స్నేహితులారా, ఎవరో వచ్చి ఏదో చేస్తారు, ఎవరో వచ్చి నిన్ను ఏదో చేస్తారు, నువ్వు ఏదో అయిపోతావు అని ఆలోచించడం ఆపేసి టేక్ రెస్పాన్సిబుల్, బాధ్యత వహించండి. లేచి స్థిరపరచబడి వాక్యంలో నిలదొక్కుని నిలబడి ప్రకటించినట్లయితే నువ్వు వాటి ఫలితాలు పొందుకోబోతున్నావు. 2021 అద్భుతంగా ఉండబోతుంది. పరిస్థితులు ఏం చెప్తున్నాయి, న్యూస్ ఛానళ్ళు ఏం చెప్తున్నాయి, విశ్లేషకులు ఏం చెప్తున్నారు, అది నాకు అనవసరం. నా దేవుడు నాకు ఏం చెప్తున్నాడు, నా వాక్యంలో ఏం రాయబడింది, నేనేం పలుకుతున్నానో అదే జరుగుతుంది. కాబట్టి నా యొక్క నోటి ద్వారా నా ఆధిపత్యాన్ని నేను వాడతాను. దేవుడు నాకు ఇచ్చిన ఆ బాధ్యత నిర్వహిస్తాను. నా నోటి ద్వారా ప్రతిరోజు నా పిల్లల గురించి మంచి పలుకుతా, నా భర్త గురించి మంచి పలుకుతా, నా కుటుంబం గురించి మంచి పలుకుతా. నేను ఏదైతే చూడాలనుకుంటే అది నేను పలుకుతా. స్నేహితులారా, మీరు అది చేయగలరు. దేవుడు మన చేతికి ఇచ్చారు. ఈరోజు మీరు దీవించబడ్డారని నేను నమ్ముచున్నాను. అద్భుతమైన సందేశం ఇది. దయచేసి మళ్ళీ వినవలసిన కోరుతున్నాను. ఈ లింక్ అలాగే ఉంటుంది. మరి ఒకసారి వినండి, ప్రశాంతంగా వినండి. ఏదో పొద్దున్న లేస్తే పాటలు కాదు, కానీ ఒక్కోసారి వాక్యం వినండి. మనసు నెమ్మది లేకపోతే వాక్యం పెట్టుకొని వినండి. తప్పకుండా విశ్వాసంలో ఎదుగుతారు. వినుట వలన విశ్వాసం వస్తుంది. కాబట్టి వాక్యం మళ్ళీ వినవలసిందిగా నేను కోరుతున్నాను. దేవుడు మరి దీవించిన గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇంకా మళ్ళీ వచ్చే వారం మరింతగా మనం ఈ అంశాన్ని గురించి మనం తెలుసుకోబోతున్నాం. హల్లెలూయా, గ్లోరీ బి టు జీసస్. గాడ్ ఈజ్ గుడ్. ఆమేన్, ఆమేన్. ప్రార్థనలోకి వెళ్దాం. దయచేసి మీ మనస్సుని, మీ హృదయాలని యేసు వైపు కేంద్రీకరించండి. మీ దృష్టి యేసు వైపు మళ్లించండి. దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. 2 చేతులు పైకెత్తండి. ఎక్కడ ఉన్నారు అక్కడే యేసు వైపు చూడండి. చెప్పండి, యేసయ్యా, నీవు నాకు కావాలి నాయనా, నీ సన్నిధి నాకు కావాలి. నాలో ఉన్న జ్ఞానం తొలగించమని చెప్పండి. నోరు తెరిచి పలకండి, యేసయ్యా, నాలో ఉన్న జ్ఞానం తొలగించు. నీ వాక్యం నాలో వెలిగింపచేయమని అడుగుచున్నాను. నీ వాక్కును నాలో వెలిగింపచేయు ప్రభువా. నీ వాక్కును నాలో వెలిగింపచేయము. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఇప్పుడే కొంతమంది జీవితాల్లో పరిశుద్ధాత్మ వెలుగు రావడం నేను చూస్తున్నాను. అంధకారం తొలగిపోతుంది. యేసు నామంలో నేను చూస్తున్నాను. హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. రాబోతున్న దినాలు థింగ్స్ ఆర్ గోయిన్ టు గెట్ బెటర్ ఇన్ జీసస్ నేమ్. ప్రభు, రాబోతున్న దినాలు ఇట్ ఈస్ గోయింగ్ టు గెట్ బెటర్. మంచి దినాలు మనం చూడబోతున్నాం. నేను ప్రకటిస్తున్నాను యేసు నామంలో. ప్రతి భయము, ఆందోళన వీడిపోతుంది. వెలుగు ఉదయింపజేయడం నేను చూస్తున్నాను. మన భారతదేశంలో, మన జీవితాల్లో, మన రాష్ట్రంలో దేవుని యొక్క ప్రసన్నత మరియు విడుదల చేయబడుతుంది. దేవుని యొక్క నీతి సూర్యుడు ఉదించబోతున్నాడు. హల్లెలూయా. ప్రతి అంధకార చీకటి శక్తులు మటుమాయమైపోబోతున్నాయి. పట్టి పీడుస్తున్న మహమ్మారి తన పట్టును కోల్పోతుంది. ఇంకా హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. రాను పట్టు కోల్పోవడం నేను చూస్తున్నాను. హల్లెలూయా. రాబోతున్న దినాలు, మంచి దినములు మన కొరకు ఎదురు చూస్తున్నాయి. నిరీక్షణ కోల్పోకండి స్నేహితులారా, నిరీక్షణ కోల్పోకండి. దేవుని యొక్క రాజ్యము స్థిరపరిచే రోజులు వస్తున్నాయి. మన ద్వారా, నీ ద్వారా, నా ద్వారా దేవుని యొక్క రాజ్యం స్థిరపరచబడుతుంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, గ్లోరీ బి టు జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ప్రభువా, ఈరోజు ప్రార్థనలో ఏకీభవిస్తున్న వారిని దీవించండి, ఆశీర్వదించండి. వారి కుటుంబంలో మీ యొక్క ఆశీర్వాదం, మీ యొక్క సామర్థ్యం చూపించమని, నీ బలమును వారి జీవితాల్లో ప్రదర్శించమని అడుగుతున్నాం. అనేక మంది బలహీనపరచబడుతున్నారు ప్రభువా. అనేక మంది ప్రభువా
మరి సంఘముగా కూడుకోవట్లేదు కదా అని బలహీనపరచబడుతున్నారు, నీరసపడిపోతున్నారు. వారిని బలపరచండి నాయన, నీ శక్తిని ప్రదర్శించండి నాయన. ప్రభువా, నీ బలము వారి జీవితంలో ప్రదర్శించమని అడుగుచున్నాం. అవును ప్రభువా, బలహీనంగా ఉన్న వారిని లేవనెత్తమని అడుగుచున్నాం ప్రభు. ఆత్మీయంగా ప్రభువా మరి ఊగిసలాడుతున్నారు కొంతమంది, వారిని స్థిరపరచండి, దృఢపరచండి, నీ అభిషేకంతో నింపమని అడుగుచున్నాం ప్రభువా. కుటుంబాల గురించి ప్రార్థన చేస్తున్నాం, మా సంఘ సభ్యుల గురించి ప్రార్థన చేస్తున్నాం. ప్రతిసారి మా లైవ్లోకి వస్తున్న వారు ప్రభా, మరి ప్రభు ఎవ్రీ సండే క్రమము తప్పకుండా మా లైవ్లో పార్టిసిపేట్ చేస్తున్న వారు ప్రభు, వారిని దీవించండి. ఏ విధంగా అయితే వారు ఎవ్రీ సండే క్రమం తప్పకుండా వచ్చి వాక్యం వింటున్నారో ప్రభు, వారిని బహుగా దీవించండి, ప్రత్యేకంగా దీవించండి ప్రభా. ఇతరుల కంటే గొప్ప హెచ్చింపుగా వారిని ఉంచమని అడుగుచున్నాం ప్రభా. అలాగే ప్రభా, వారి జీవితంలో నెమ్మది సమాధానం కలుగును గాక. మా వ్యూవర్స్ అందరినీ దీవించండి, మా సపోర్టర్స్ ప్రభా, మరి క్రమం తప్పకుండా అనేక మంది వారి విత్తనాలు పంపుతున్నారు, వారి సపోర్ట్ పంపిస్తున్నారు, వారిని దీవించండి నాయన. వాళ్ళు ఈ సంవత్సరం ప్రభా, నీ మేలు చూడకుండా వారు ఈ సంవత్సరం ముగించబడదు. వారి జీవితంలో నీ యొక్క హస్తము, నీ యొక్క బలము వారు చూడకుండా ఈ సంవత్సరం ముగించబడదు అని ప్రకటిస్తున్నాను నాన్న ప్రభా. అలాగే మరి ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారి గురించి ప్రార్థన చేస్తున్నా. ఒకవేళ మీరు అనారోగ్యంగా ఉన్నట్లయితే మీ కుడి చేయి మీ నడినెత్తున పెట్టుకోండి ప్రభా. యేసు నామములో ప్రతి విధమైన అనారోగ్యంతో బాధపడుతున్న వారి గురించి ప్రార్థన చేస్తున్నాం. యేసు నామములో నడినెత్తు నుంచి అరికాళ్ళ వరకు ప్రభా, నీ అభిషేకంని ఇప్పుడే ప్రవహింపచేయమని అడుగుతున్నాం. మెంటల్ స్ట్రెస్ నుంచి విడుదల చేస్తున్నాం ప్రభా. కొంతమంది మెంటల్ స్ట్రెస్లో ఉన్నారు, భారము చింత యావత్తు యెహోవా పైన మోపండి, యేసయ్య పైన మోపమని అడుగుచున్న ప్రతి విధ మెంటల్ స్ట్రెస్ని యేసును దూరపరుస్తున్న నెమ్మది సమాధానం హృదయంలో ప్రభు, భార్య భర్తల మధ్యలో నెమ్మది సమాధానం ప్రకటిస్తున్నాను ఇప్పుడే ప్రభు. ఇప్పుడే ప్రభు, కుటుంబాలు ఐక్యత ప్రకటిస్తున్నా ప్రభు. అలాగే ప్రభు, అనారోగ్యంతో ఉన్నవారు ప్రభా, యేసు నామంలో వెన్నెముక సమస్యతో ఉన్నవారిని సరిచేయమని అడుగుతున్నాం, స్వస్థపరచమని అడుగుతున్నాం. బలహీనత, కీళ్ళ నొప్పుల నుంచి విడుదల చేయండి, బలహీనత వీక్నెస్ నుంచి విడుదల చేయండి ప్రభా. కంటి సమస్యల నుంచి విడుదల చేయండి, మరి కంటిలో కురుపుల నుంచి విడుదల చేయమని అడుగుతున్నాం. యేసు నామంలో స్వస్థత కలుగును గాక. మెడ నొప్పి నుంచి విడుదల చేస్తున్నాం. మరి నోటిలో పుళ్ళు ఉన్న వారిని తాకండి, స్వస్థపరచండి, ఇప్పుడే అది పో అని ఆజ్ఞాపిస్తున్నా. స్వస్థత ప్రభు. బిజినెసెస్ గురించి ప్రార్థన చేస్తున్నా. బిజినెసెస్ ఇంక్రీజ్ అవును గాక, బిజినెసెస్ ఎన్లార్జ్ అవును గాక. రాబోతున్న సమయంలో ప్రభు, రాబోతున్న సంవత్సరం మా సంఘం కూడా విస్తరించబడును గాక. లెట్ దెర్ బి ఎన్లార్జ్మెంట్ ఇన్ అవర్ చర్చ్, ఇన్ అవర్ సర్వీసెస్ ప్రభు. మా యొక్క ప్రదేశము విశాలపరచమని అడుగుచున్నాం. ఇంకా అనేక మంది మా సంఘము ద్వారా వచ్చి దీవించబడి నాటబడుదురు గాక అని ప్రకటిస్తున్నాం ప్రభు. మా సంఘ కాపరులను దీవించండి, మా సంఘ సభ్యులను దీవించండి, మీ రక్త ప్రోక్షణ వారిపై ఉంచమని అడుగుతున్నాం. అలాగే నూతన సంవత్సరం కొరకు మమ్మల్ని సిద్ధపరచమని అడుగుతున్నాం. నీకే మహిమ ఘనత చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామంలో ప్రభువా, నీ దీవెన ప్రతి ఒక్కరిపై విడుదల చేస్తూ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ. స్నేహితులారా, ఈరోజు సెకండ్ సండే కాబట్టి మన కమ్యూనియన్ ఉంటుంది. మీరు రొట్టె ద్రాక్షరసం సిద్ధంగా ఉన్నట్లయితే దయచేసి మరి వాటిలో పాలు పంచుకోవడానికి సిద్ధంగా ఉండండి. మరి కొద్ది నిమిషాల్లో మరి వాటిలో పాలు పంచుకోబోతున్నాం. ఆమేన్. మరి దానికి ముందు మీరు దీవించబడినట్లయితే వాక్యం ద్వారా, మా పరిచర్య ద్వారా మరి మీరు మా దీవించబడుతున్నట్లయితే దయచేసి మీ యొక్క విత్తనాన్ని పంపించండి. విత్తనం అంటే భవిష్యత్తుకు సాదృశ్యం. ఇట్ ఈస్ సింబల్ ఆఫ్ ఫ్యూచర్. విత్తనం ఉంటే భవిష్యత్తు ఉన్నట్టు అనమాట. మీరు విత్తుతున్నట్లయితే మీ భవిష్యత్తు ఉన్నట్లు. కాబట్టి మీ విత్తనాలు పంపించండి. మరి పంపిస్తున్న వారందరికీ మా హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా దీవిస్తారు. ప్రతిరోజు మీ గురించి మేము ప్రార్థన చేస్తున్నాం. హల్లెలూయా. మీ కుప్పిలను విప్పండి. మీ యొక్క మరి వస్తున్న గూగుల్ పే, ఫోన్పే నంబర్స్ ద్వారా మీరు పంపించవలసింది కోరుతున్నాం. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మరి మీరు ఒకవేళ బాప్తిసం పొందకుండా మరి రక్షణ లేని వారైతే దయచేసి ప్రభు రాత్రి భోజనంలో పాలు పంచుకోకూడదని మీకు మనవి చేస్తున్నాను. ఆమేన్. సిద్ధంగా ఉన్నట్లయితే మరి దేవుని ఒక రొట్టె ద్రాక్షరసంలో మనం పాలు పంచుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి నేను చదువుతాను. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని, ప్రభు అయిన
యేసు తాను అప్పగించబడిన రాత్రి యొక్క రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలననే కృత నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లను నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయడని చెప్పాను. ఆమేన్, ఆమేన్. ప్రభువా యేసుక్రీస్తు నామములోనైనా ఈ రొట్టెను మీరు దీవించండి, ద్రాక్షరసమును దీవించండి. ఇందులో మేము పాలు పంచుంటుండగా నీ యొక్క హస్తము మాపై ఉండునుగాక. నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాం. సిలువ పైన నువ్వు ముగించిన కార్యమును మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభువా, మరి ఈ సమయంలో మరి ప్రత్యేకించి ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఇందులో పాలు పంచుకుంటుండగా మీ యొక్క అభిషేకము, శక్తి, జ్ఞానం మాకు దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరు కూడా మరి రొట్టెలో పాలు పంచుకోవాల్సిన కోరుతున్నాం. అదేవిధంగా ఆయన పాత్రని ఎత్తిపట్టి, మరి ఇది నా రక్తము, నూతన నిబంధన రక్తం అని ఉన్నారు కాబట్టి ప్రభువా యేసు నామములోనైనా మరి మా కొరకు చిందించిన రక్తమును బట్టి వందనాలు. ఈ రక్తంలో మేము పాలు పంచుతుండగా మీ యొక్క శక్తి, సామర్థ్యము, మీ రక్తంలో ఉన్న బలము మాలో చేయబడంగా కానీ ప్రకటిస్తూ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరూ కూడా ఈ రక్తంలో పాలు పంచుకోండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీరందరూ దీవించబడ్డారని నమ్ముచున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ ద సర్వీస్. మరి ఈరోజు వాక్యం ద్వారా, మరి ఆరాధన ద్వారా దీవించబడి ఉన్నట్లయితే దయచేసి మాకు తెలియజేయండి. ఇంకో విషయం, మీ జీవితంలో టెస్ట్ మనీస్ ఉన్నట్లయితే మనము మరి ఇవన్నీ కలిపి ఒక థ్యాంక్స్ గివింగ్ సర్వీస్గా చేయాలని మరి యోచిస్తున్నాం. మేబీ లాస్ట్ సండే ఆఫ్ ద ఇయర్ ఆర్ ఎల్స్ 31st నైట్కి మనం మీ టెస్ట్ మనీస్ అన్నీ కూడా మరి పంపించండి. ఈ సంవత్సరంలో దేవుడు మీ జీవితంలో చేసిన గొప్ప కార్యం, మా పరిచయం ద్వారా దేవుడు గొప్ప కార్యం చేసినట్లయితే దయచేసి మాకు పంపించవలసిందిగా కోరుతున్నాం. మరి వస్తున్న నెంబర్స్కి మాకు ఫోన్ చేయండి, తెలియచేయండి. ఎలాగ పంపించాలో మీకు తెలియజేస్తాం. మీరు మాకు చెప్పొచ్చు. గాడ్ హ్యాస్ డన్ గ్రేట్ థింగ్స్. మరి ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు ఏదో ఒక కార్యం చేశాడని మేము నమ్ముచున్నాం కాబట్టి దయచేసి తెలియచేయండి. అందరం కలిసి దేవునికి వందనాలు తెలియజేయాలి. ఈ సంవత్సరంలో మనల్ని కాచి కాపాడినందుకు ప్లీజ్ షేర్ యువర్ టెస్టిమనీస్ టు ద నెంబర్. వస్తున్న నెంబర్కి మరి మీ వాట్సాప్ ద్వారా పంపించవచ్చు, ఫోన్ చేసి చెప్పొచ్చు, ఈమెయిల్ ద్వారా పంపించవచ్చు. ఏదో ఒక విధంగా మీ యొక్క సాక్ష్యాన్ని మాకు పంపించండి. వాటిని మేము టెలికాస్ట్ చేస్తాము. మరి వచ్చే వారం వరకు దేవుడు మిమ్మల్ని కాచి కాపాడును గాక. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. మే గాడ్ బ్లెస్ యూ అండ్ కీప్ యూ సేఫ్ ఇన్ జీసస్ నేమ్. ఆమేన్. హ్యావ్ అ బ్లెస్డ్ వీక్.